హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్. ఈ పాలసీ ఏంటి, దీని చుట్టూ ఉన్న వివాదం ఏంటి ఒకసారి చూద్దాం. ఈ హిల్ట్ పాలసీ ఏంటంటే హైదరాబాద్ అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న పరిశ్రమలు, ఈ పరిశ్రమలకి భూములు 2-3 దశాబ్దాల క్రితమే కేటాయించారు. ప్రస్తుతం ఇందులో చాలా పరిశ్రమలు నడవట్లేదు. కొన్ని భూములనైతే ఆ పరిశ్రమల యజమానులు అమ్మేశారు కూడా. సో ఈ విషయంలో ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇది చాలా కీలకం అనేది ప్రభుత్వ వాదన. సో కాంట్రవర్సీ ఏంటంటే హిల్ట్ పాలసీ పేరుతోటి ఈ భూములను తనకు కావలసిన వాళ్ళకి ప్రభుత్వం కట్టబెట్టేస్తోంది అనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ అయితే ఇది ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అంటోంది. మా హయాంలో మేము 100% ట్రాన్స్ఫర్మేషన్ ఫీజు కింద నిర్ణయిస్తే ఇప్పుడు కేవలం 30% ట్రాన్స్ఫర్మేషన్ ఫీజు అంటున్నారు. కోకాపేటలో ఏకంగా ఎకరం 100 కోట్లకి 150 కోట్లకి అమ్ముడుపోతుంటే ఇలాంటి చోట్ల కేవలం 30% ఫీజు తోటి సరిపెడతారా? ఇది కేవలం తమ వాళ్ళకి అప్పజెప్పేయడానికే ఇలాంటి ఒక పాలసీని తీసుకొచ్చారు. ఎవరైతే జాబితా ఉందో, ఎవరైతే ఈ భూములను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జాబితాని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అనేది బీఆర్ఎస్ ఆరోపణగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలోనే దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి జీవో జారీ అయింది. ఇదేం కొత్త కాదు, దానికి కొనసాగింపు మాత్రమే అంటోంది. సో చూడాలి ఈ హిల్ట్ పాలసీ అనేది మరో లగచర్ల అంశంలా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందా, లేదంటే ప్రభుత్వం దీన్ని సెటిల్ చేసుకుంటుందా అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.